హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ టెక్స్ట్ బుక్ కంపెనీ నుంచి 2 జాబ్ ఆఫర్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఇక్కడ 2 జాబ్స్ కూడా మీరు తెలుగులో అయితే జాబ్స్ అయితే చేసుకోవచ్చండి. సో హ్యాపీగా ఎటువంటి ల్యాప్టాప్ డెస్క్టాప్ కూడా అవసరం లేదు. సో మీరు మీ మొబైల్లోనే వర్క్ అయితే చేసుకోవచ్చు. అది కూడా తెలుగులో చేస్తుంటే జాబ్స్ అనమాట. సో చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా అడగడం జరిగింది. సో తెలుగులో చేస్తుంటే జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో ఈరోజు వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్ కంపెనీ వాళ్ళైతే 2 జాబ్ ఆఫర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇందులో ఇక 2 నోటిఫికేషన్స్ కూడా మనకు టెక్స్ట్ బుక్ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లోని నోటిఫికేషన్ మనకు పోస్ట్ చేయడం జరిగింది. సో మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక కంపెనీ ఏంటంటే టాప్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో లైక్ యూపీఎస్సీ కావచ్చు, పిఎస్సీ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు. సో ఎవరైతే ఇలా కాంపిటేటివ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో సో అటువంటి స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వీళ్ళకి సపరేట్గా ఈ యొక్క టెక్స్ట్ బుక్ యాప్ కూడా ఉందన్నమాట. సో ఆ యాప్లోనే మీరు నెక్స్ట్ వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. గైస్ చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట. 100% జెన్యూన్ కంపెనీ. సో ఇటువంటి కంపెనీ నుంచి మనకు 2 నోటిఫికేషన్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా తెలుగులో చేసిన జాబ్స్ అనమాట. సో వీళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. ఇక్కడ textbook.com ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తారంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు ఏం సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు, ఎవరికి వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరైతే క్లియర్గా చెక్ చేసుకోండి. సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు తెలుగు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీళ్ళు వచ్చేసి ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, పార్ట్ టైం ఫుల్లీ రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో పర్మనెంట్గా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ కూడా మనకు అవైలబుల్లో ఉంది. సో మీరు మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో పార్ట్ టైం అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక మెయిన్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు మహారాష్ట్ర అయితే ఉంది. బట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాపీగా మీరు మీ మొబైల్లోనే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్ అయితే ఇక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే సో ఎవరైతే ఇక ఇంటర్ క్వాలిఫికేషన్స్తో డిప్లొమా క్వాలిఫికేషన్స్ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీ చదువుతుంటారో సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే డిగ్రీ ప్రెసెంట్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక డిగ్రీ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకునేటట్టుంటే సో ఒకవేళ మాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అంటే సో డిగ్రీ, ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్ అయితే ఇక నోటిఫికేషన్స్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ కంటెంట్ టు తెలుగు అని చెప్పేసి మనకు వీళ్ళు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఇంగ్లీష్లో. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి ఎందులో నుంచి మనకు కంటెంట్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మనకు సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మనకు ఇంగ్లీష్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో దాన్ని మీరు తెలుగులో అయితే ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. సో ట్రాన్స్లేట్ చేసి దాన్ని మీరు టైప్ చేసేసి మీ మొబైల్లో సో వాళ్ళకైతే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి గైస్ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చూడండి, మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ వచ్చేసి వెరీ స్ట్రాంగ్ కమాండ్ ఓవర్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ ప్రాక్టికల్ తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకైతే కంపల్సరీగా ఇంగ్లీష్ అండ్ అలాగే తెలుగు రాయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. సో కంపల్సరీ తెలుగు అయితే వచ్చి ఉండాలి. ఎందుకంటే మనకు ఇంగ్లీష్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనం తెలుగులో అయితే సో రాయాల్సి ఉంటుంది కాబట్టి సో కంపల్సరీగా మీకు రిటర్న్ ఇంగ్లీష్ అండ్ ప్రాక్టికల్ తెలుగు అయితే వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి కంఫర్టబుల్ ఇన్ ట్రాన్స్లేటింగ్ టెక్నికల్ టర్మ్స్ టు తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే యొక్క టెక్నికల్ టర్మ్స్ అయితే తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే కంఫర్టబుల్ టైపింగ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో మీకు ఈ యొక్క ఇంగ్లీష్ అలాగే తెలుగులో టైపింగ్ అయితే ఉండాలన్నమాట. సో టైపింగ్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ స్పీడ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 40 words per minute బోత్ లాంగ్వేజెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. 40 words per minute అయితే మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలి. అండ్ అలాగే ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్లేషన్ వర్క్ వుడ్ బి ఏ ప్లస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు ఏమైనా ప్రీవియస్గా ఈ యొక్క ట్రాన్స్లేషన్ సంబంధించి అంటే ఈ యొక్క ట్రాన్స్లేషన్ జాబ్స్ మీరు ప్రీవియస్గా కనుక చేస్తుండి వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట. సో పర్టికులర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయలేదు. బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా
ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట గైస్. చాలా మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రీలాన్స్ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు, పార్ట్ టైంగా చేసుకోవచ్చు లేదా ఫుల్ టైంగా చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎంత వర్క్ చేసుకుంటే అంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో వీళ్ళు శాలరీ కూడా మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇక పర్టికులర్ పోస్ట్కి ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్ పోస్ట్కి వచ్చేసి సో మీరు గ్లాస్ డోర్ వెబ్సైట్లో శాలరీ కనుక చెక్ చేసినట్టయితే మనకు 15,000 to 20,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇంకా ఫుల్ టైం వర్క్ చేసుకుంటే ఇంకా ఎక్కువ శాలరీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం అందరూ ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్ కంపెనీ నుంచే రిలీజ్ అయిందనమాట. సో అఫీషియల్ కెరీర్ సెక్షన్లోనే నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. సో ట్రాన్స్లేటర్ ట్రైనీ ఇంగ్లీష్ టు తెలుగు పోస్ట్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రం మనకు ఫుల్ టైం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది పార్ట్ టైం జాబ్ అయితే కాదు, ఫుల్ టైం జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో పార్షియల్లీ రిమోట్. సో మీకు ప్రెసెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క ట్రాన్స్లేటర్ ట్రైనీ పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి తర్వాత అయితే మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇది పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు ఈ యొక్క సెకండ్ నోటిఫికేషన్. ఫస్ట్ నోటిఫికేషన్ మాత్రం మీకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ అనమాట. సో ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మహారాష్ట్రకి వెళ్ళి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే టెంపరీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆఫీస్ లొకేషన్కి వచ్చి వర్క్ చేయమంటారో సో అప్పుడైతే మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఫస్ట్ నోటిఫికేషన్లో నేను ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ చెప్పానో అదే రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ట్రాన్స్లేట్ అండ్ రివ్యూ ఇంగ్లీష్ కంటెంట్ టు తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కంటెంట్ వుడ్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్. సో ఇక సబ్జెక్ట్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే సో ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే రివ్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. కంటెంట్లో ఉండేటువంటి కంటెంట్ని తెలుగులోకి అయితే మీరు ట్రాన్స్లేట్ చేసి రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్ అనమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత బేసిక్ ట్రైనింగ్ అయితే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కూడా క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్స్తో పాటు మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిసైడ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో వెరీ స్ట్రాంగ్ కమాండ్ ఓవర్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ ప్రాక్టికల్ తెలుగు. సో మీకు తెలుగు అండ్ అలాగే ఇంగ్లీష్లో రాయడం అయితే వచ్చి ఉండాలి అండ్ అలాగే టెక్నికల్ టర్మ్స్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలి అండ్ అలాగే ఇంగ్లీష్ అండ్ అలాగే తెలుగు టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో 40 words per minute టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి బోత్ లాంగ్వేజెస్లో. అలాగే మీకు ప్రీవియస్గా ఏమైనా ఇక్కడ ట్రాన్స్లేషన్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. సో ఇక డిజైర్ స్కిల్స్ మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా వీళ్ళు శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదు. సో ట్రాన్స్లేటర్ ట్రైనీ ఇంగ్లీష్ టు తెలుగు పోస్ట్కి మీరు గ్లాస్ డోర్ వెబ్సైట్లో శాలరీ కనుక చెక్ చేసినట్టయితే మీకు సో మనకు మంత్లీ 20,000 to 25,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫుల్ టైం జాబ్ కాబట్టి మనకు శాలరీ ఎక్కువగా ఉంటుంది. సో మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక 2 నోటిఫికేషన్స్కి కూడా బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్స్లో వీళ్ళు లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక నోటిఫికేషన్ అయితే మనకు నిన్ననే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఇక 2 నోటిఫికేషన్స్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఫస్ట్ నోటిఫికేషన్ అప్లై లింక్ అండ్ అలాగే సెకండ్ నోటిఫికేషన్ అప్లై లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి 2 లింక్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ లింక్స్ పైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సింపుల్గా అప్లై అనేది కదా. సో ఇక అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీకు ఇండిడీలో కనుక ఈ యొక్క అంటే ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో ఆ యొక్క ప్రొఫైల్ని యూజ్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీ ఫస్ట్ నేమ్ అండ్ అలాగే లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబరు అండ్ అలాగే రెజ్యూమ్. సో రెజ్యూమ్ అయితే కంపల్సరీగా అప్లోడ్ అయితే అవుతుందండి. సో రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసండి. అప్లోడ్ చేసిన తర్వాత హ్యావ్ యూ అపియర్డ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అనేది అడుగుతున్నారు. సో మీరు ఏమైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తారా తెలుగులో అంటే మన తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనకు సో కాంపిటేటివ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా. సో వాటికి ఏమైనా మీరు అటెండ్ అయ్యారా అని అయితే అడుగుతున్నారు. ఇన్ కేస్ మీరు అటెండ్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. ఒకవేళ మీరు అటెండ్ అవ్వకపోయినా ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా. సో ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ పై అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. వన్స్ క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలా వస్తేనే మీ యొక్క
అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని త్రూ మెయిల్ ద్వారా అయితే వాళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ నెక్స్ట్ ప్రాసెస్ ఇంటర్వ్యూకి అయితే మిమ్మల్ని షెడ్యూల్ చేసుకుంటారనమాట. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేసి ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.